ఏయ్, ఎందుకురా నీకు అంత పొగరు? అంత గర్వపడిపోతున్నావు కదా, దేని చూసి అంత మిట్టి పడిపోతున్నావు నాకు అర్థం కాదు అని అడిగితే, నేనేం సాధించలేదని, నేనేం చేయలేదని, నేను ఎవరి మీద డిపెండ్ అయ్యాను? చిన్నప్పటి నుంచి బోల్డంత కష్టపడి చదువుకున్నాను, ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాను, వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ కెరీర్లోనే కొట్టాను, 10 మంది నా వల్ల బ్రతుకుతున్నారు, 10 ఫ్యామిలీస్ నా వల్ల బ్రతుకుతున్నాయి. ఇంక నేను గర్వపడడానికి ఇంతకన్నా మించిన కారణం ఏముంది? ఫైనల్గా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, నా మీదే బోల్డ్ మంది డిపెండ్ అయ్యారు. నేను గర్వంగా ఫీల్ అవ్వాలి, తలెత్తుకొని జీవించాలి, నాకేంటి తక్కువ బాబాయ్ అంటావు. అంటే నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదా? అంటే నువ్వు ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నీకెవరో సహాయపడలేదా? పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్నే నువ్వు తీసుకోవనుకో, నువ్వు ఈరోజు ఈ క్షణం ఈ సక్సెస్ఫుల్ లైఫ్ జీవించడానికి ఎంతోమంది హెల్ప్ తీసుకొని ఇక్కడికి వచ్చావు. నీ బట్టలు ఉతికేవాడు, నీ బట్టలు కుట్టేవాడు, నువ్వు తినే తిండి తయారు చేసినవాడు, నీకు కావాల్సిన అవసరాలు తయారు చేసినవాడు, ఈ స్టేషనరీ సంపాదించిన అన్నీ చేసినవాడు. అంటే నువ్వేమనుకుంటావు అంటే, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నా డబ్బులకి నా సరుకులు నాకు వచ్చేసాయి, నేను నా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదన్నా సాధిస్తాను, నేను ఏదన్నా కొనుక్కోగలను అని అనుకుంటున్నావేమో. ఒక్కసారి ఇప్పుడు ఉదయాన్నే నువ్వు టీ తాగాలంటే పాలవాడు వచ్చి నీకు పాలు పోస్తేనే కానీ నువ్వు టీ తాగే పరిస్థితి లేదు. డబ్బుల వల్ల నీకు టీ రాదు కదా. నువ్వు ఆకలితో ఉన్నావు, నువ్వేమైనా తినాలంటే రైతు పండించిన పంట, ఆ వ్యవసాయదారుడు పండించిన మార్కెట్కి వెళ్ళి, మార్కెట్ దగ్గర నుంచి డీలర్ దగ్గరికి వెళ్ళి, డీలర్ దగ్గర నుంచి షాప్ ఓనర్ దగ్గరికి వచ్చి, ఆ షాప్ ఓనర్ దగ్గర నువ్వు కొనుక్కుంటే, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఉడవబెట్టుకొని మీ ఆవిడో మదరో ఎవరో వండి పెడితే నీ కడుపు నిండింది. అప్పుడు నువ్వు డిపెండ్ అయినట్టు కదా ఎవరి మీదను. ఎందుకు? ఎవడి లైఫ్ వాడికి ఉంటుంది, ఎవడి వర్క్ వాడికి ఉంటుంది. నేను సాధించిందే గొప్ప, నా మీదే బోల్డ్ మంది డిపెండ్ అయ్యారు అని నువ్వు అంటున్నావు కదా. నీ మీదే డిపెండ్ అవ్వడం కాదు, నువ్వే వాళ్ళ మీద డిపెండ్ అయ్యావు అంటాను. వాళ్ళు ఆ పని చేయకపోతే నువ్వు ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాడువా? మ్యూచువల్గా, నోయింగ్లీ అన్నోయింగ్లీ, టోటల్ యూనివర్స్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. తెలియకుండానే విశ్వం మొత్తం ఒకరి మీద ఒకరు ఆధారపడింది, ఒకరు అనుసంధానించబడి ఉన్నారు. నువ్వు ఫిజికల్ ప్లేన్లో ఫిజికల్గా ఆలోచించుకొని నాకు మించినోడు ఎవడో లేడు అని సంకలు గుద్దేసుకుంటున్నావు, కాళ్ళు రగరేసుకుంటున్నావు. ఎంతోమంది త్యాగం చేస్తే, ఎంతోమంది హెల్ప్ చేస్తే ఈరోజు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావన్న విషయం ఒకరోజు నీకు తెలిసిందనుకో, నీలో గ్రాటిట్యూడ్ పెరుగుతుంది, గర్వం ఉండదు. నేను చెప్పిన మాట ఒకసారి ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. ఓకేనా?